2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా దుమ్మురేపుతోంది. లీగ్ దశలో వరుసగా 3 విజయాలు సాధించిన రోహిత్ సేన సెమీఫైనల్లో కూడా అదే జోరును చూపించింది. ఆస్ట్రేలియాను మట్టి కరిపించి సెమీస్లో అద్భుత విజయం సాధించింది. దాంతో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్కి చేరింది. మార్చి 9న దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. ఇక బుధవారం న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మార్చి 9న టీమిండియాతో ఫైనల్లో తలపడనుంది. దాంతో ఫైనల్కి చేరిన టీమిండియాకు 4 రోజుల విశ్రాంతి దొరకనుంది. న్యూజిలాండ్ అలాగే దక్షిణాఫ్రికా రెండింట్లో ఏ టీం ఫైనల్కి వచ్చినా కూడా అవి ఐసీసీ మెగా ఈవెంట్స్ ఫైనల్స్లో అంతగా ప్రభావం చూపే జట్లు కాదు. గతంలో కూడా అవి ఫైనల్స్కి చేరి ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏ జట్టు ఫైనల్కి వచ్చినా కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరి పోరులో టీమిండియాని ఫేవరెట్గా కనిపిస్తోంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు మ్యాచ్కు టీమిండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, పాండ్యా, షమి, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, జడేజా ఉండే అవకాశం ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్కి కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా మీద కుల్దీప్ యాదవ్ నిరాశపరిచాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. భారీగా పరుగులిచ్చాడు. 8 ఓవర్లు మాత్రమే వేసిన కుల్దీప్ ఒక్క వికెట్ కూడా తీయకుండా 44 పరుగులిచ్చాడు. దాంతో ఫైనల్లో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. కుల్దీప్ యాదవ్ ప్లేస్లో హర్షిత్ రాణాకు చోటు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ టోర్నీలో రాణా 2 మ్యాచ్లు ఆడి ఆకట్టుకుని వికెట్లు కూడా తీశాడు. దాంతో ఫైనల్లో కుల్దీప్ ప్లేస్లో రాణా వచ్చే అవకాశం ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిస్తే ఇండియా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే ఆ తర్వాత ఫైనల్కు ఏ జట్టు వచ్చినా బౌలింగ్లో ఒత్తిడిలోకి నెట్టి విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది. ఇక సెమీఫైనల్స్లో టీమిండియా బ్యాటింగ్లో అందరూ అద్భుత ప్రదర్శన చేశారు. ఒక్క రోహిత్, గిల్ మాత్రమే విఫలమయ్యారు. ఫైనల్లో ఈ ఓపెనింగ్ జోడీ రాణిస్తే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. ఇక ఈ టోర్నీ మొత్తం రోహిత్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. సెమీస్లో కూడా నిరాశపరిచాడు. కాబట్టి ఫైనల్స్లో అయినా రోహిత్ భారీ స్కోర్ చేయాలి. ఇక శుభమన్ గిల్ కూడా మొదటి మ్యాచ్లో సెంచరీ తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. సెమీస్లో 8 పరుగులకే అవుట్ అయ్యాడు. కానీ ఫైనల్స్లో భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక బౌలింగ్లో ఇండియా పటిష్టంగా ఉంది. షమి సూపర్ ఫామ్లో ఉండగా జడేజా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, పాండ్యా రాణిస్తున్నారు. వాళ్ళకు తోడు రాణా కూడా రాణిస్తే టీమిండియా ఫైనల్లో విజయం సాధించడం ఖాయం. మరి రోహిత్ సేన ఫైనల్స్లో ఆల్రౌండర్ ప్రదర్శన చేసి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవాలని కోరుకుందాం.